హాయ్ డ్యూట్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వ్లాగ్లో మాట్లాడుకున్నాం కదా విజయవాడ వెళ్ళేటప్పుడు. ఆ వ్లాగ్ కవర్ చేయడానికి వచ్చామన్నమాట. మనకి టెంపుల్ ఏంటంటే రీసెంట్గా మార్చేశారు కదా. సో ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెం మండల్ గురవాయగూడెం విలేజ్లో అయితే ఉంటుందన్నమాట. ఇది రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడ నుంచి ఒక 60 కిలోమీటర్లు వస్తుంది. ఏలూరు నుంచి ఒక 50 కిలోమీటర్లు వస్తుంది. అండ్ పక్కన ఉంటుంది కదా చిన్న తిరుపతి. సో అక్కడ నుంచి అయితే 20 కిలోమీటర్లు. అన్నిటికన్నా తక్కువ ఏంటంటే మన జేఆర్జీ అనమాట. జంగారెడ్డి నుంచి 5 కిలోమీటర్లు. సో లక్కీగా నా జేఆర్జీ వ్లాగింగ్ ఇక్కడ నుంచి చేద్దాం. అండ్ ఏంటంటే నేను మళ్ళీ మీకు కనిపించను, మొత్తం డ్రోన్ షాట్సే మొత్తం కనిపిస్తూ ఉంటాయి. అల్టిమేట్ ఉంటుంది వీడియో అయితే. సో దీనికి సంబంధించిన హిడెన్ సీక్రెట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే డెఫినెట్గా చివరి దాకా అయితే చూడండి. అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఈ సీక్రెట్స్ మీకు తెలిసినవి అయితే అందరికీ తెలిసేలా షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ టెంపుల్కి సంబంధించిన స్థల పురాణం గురించి అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా జనరల్గా స్వయంభూ అంటారు కదా. స్వయంభూ అంటే అవి స్వయంగా వెలిసిన టెంపుల్స్ అన్నమాట. అక్కడ దేవుడు స్వయంగా వెలుస్తాడనమాట. సో ఏంటంటే ఈ టెంపుల్కి కూడా ఒక స్థల పురాణం అయితే ఉంది. దగ్గరలో ఎర్రకాల ప్రాజెక్ట్ ఉంటుంది కదా. సో ఆ ప్రాజెక్ట్ దగ్గర మధ్వ మహర్షి అనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అనమాట ఆంజనేయ స్వామి గురించి. సో ఒకరోజు ఆయన కనిపించి నీకేం వరం కావాలో కోరుకో అని అడిగితే అప్పుడు ఆయన అన్నారనమాట, నేను ఎప్పుడు నీ చెంతుండి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించు అని చెప్పి ఈ మధ్వ మహర్షి కోరగా ఆ కోరిక వినగానే ఆంజనేయ స్వామి ఇలా అన్నారంట, సరే నువ్వు ఈ ప్లేస్లో మద్ది చెట్టులాగైతే వెలుగు, నేను నీ మొదట్లో ఆంజనేయ స్వామిలాగా అవతరిస్తానని చెప్పారంట. అన్నట్టుగానే స్వయంగా స్వామివారు వెలిసారు. ఈ చరిత్రనంతా గుర్తించి 1976లో ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే కట్టారనమాట. కాలక్రమేణా 2006లో ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. అంటే విగ్రహాన్ని అయితే అక్కడే ఉంచారు. విగ్రహాన్ని అక్కడే ఉంచి టెంపుల్ని మాత్రం బాగా డెవలప్ చేశారు, అంటే పెద్దగా కట్టారు. సో అప్పటి నుంచి ఏంటంటే అప్పటి వరకు ఇండియాకే పరిమితమైన ఈ టెంపుల్ యొక్క విశిష్టత ప్రపంచం నలుమూలలా విస్తరించింది. సో ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా భక్తులు ఈ టెంపుల్ని విజిట్ చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారనమాట. అండ్ వచ్చిన వాళ్ళు రిపీటెడ్గా కూడా వస్తూ ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో మీరు ఏ ఆంజనేయ స్వామి టెంపుల్ని చూసినా కానీ అక్కడ విగ్రహం పర్వతాన్ని తీసుకెళ్తున్నట్టు కానీ లేకపోతే నమస్కారం చేసుకుంటున్నట్టు కానీ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు, ఒక చేతిలో ఫలం ఉంటుంది, ఇంకొక చేతిలో గద ఉంటుందన్నమాట. జనరల్గా మనం ఏ టెంపుల్ని చూసినా కానీ పైన గోపురం అనేది ఒకటి ఉంటుంది, కానీ ఈ టెంపుల్కి గోపురం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీకు కనిపించే మద్ది చెట్టు ఏదైతే ఉందో అదే ఈ టెంపుల్కి గోపురం అనమాట. ఇదే శ్రీరామ రక్ష. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మద్ది చెట్టు, దీనికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? సో ఇప్పుడు మన మనుషులకైనా ఈవెన్ వస్తువులకైనా ఏదైనా చెట్టు ఏదైనా కానీ సో దేనికైనా ఒక లైఫ్ స్పాన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ చెట్టుకి ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఈ చెట్టు ఏజ్ ఎంత అంటే 400 సంవత్సరాలు. ఎస్, 400 సంవత్సరాలు అనమాట. అండ్ ఈ చెట్టు ఇంకా జీవించే ఉంది. సో ఇదిగో చిగురు కూడా మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా స్వామివారికి కళ్యాణం చెయ్యరు, కానీ ఈ టెంపుల్లో పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం చేయిస్తారు. అలా చేయిస్తే త్వరగా పెళ్ళి అవుతుందన్న ఒక నమ్మకం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచారి కదా, మరి కళ్యాణం ఏంటి అని. కానీ పురాణాల్లో ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం జరిగిందని ఉంది. ఆంజనేయ స్వామివారిని నవవ్యాకరణ పండితుడు అని కూడా అంటారనమాట. సో నవవ్యాకరణాల్లో ఒక వ్యాకరణం చదువుకోవడానికి వివాహం చేసుకొని ఉండాలి, అందుకే ఆంజనేయ స్వామి వివాహం చేసుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సరౌండింగ్ ఏరియా పీపుల్ మాత్రమే కాదు, చుట్టుపక్క మండలాలు, చుట్టుపక్క జిల్లాలు, చుట్టుపక్క రాష్ట్రాలు, చుట్టుపక్క దేశాలు, సో ఎక్కడెక్కడి నుంచో చాలా నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కార్తీక మాసం హైలైట్ ఉంటుందన్నమాట. సో నార్మల్ డేస్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఒక ఎత్తు అయితే కార్తీక మాసంలో మోర్ దెన్ 100 times పెరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట భక్తులు. అండ్ కార్తీక మాసంలో ఇక్కడ ప్రతి ఆదివారం స్వామివారికి కళ్యాణం చేస్తారనమాట. అండ్ ప్రతి సోమవారం శనివారం స్వామివారికి 1,00,000 తమలపాకుల అర్చన అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. వారంలో 7 రోజులు ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. అండ్ స్వామి మాల వేసుకున్న భక్తులు, భవానీ మాల వేసుకున్న భక్తులు, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భక్తులు మ్యాక్సిమం చాలామంది రెగ్యులర్గా ఈ గుడిని విజిట్ చేస్తారు. అండ్ ఇక్కడే భోజనం చేస్తారనమాట.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ని చాలామంది సెలబ్రిటీస్ అయితే విజిట్ చేశారు. దాంట్లో మెయిన్లీ చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2-3 టైమ్స్ అయితే ఇక్కడికి విజిట్ చేశారనమాట. అండ్ మహేష్ బాబు గారు కూడా. మీకు డౌట్ రావచ్చు నేను ఏదో అబద్ధం చెప్తానని. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఇక్కడ టెంపుల్కి సంబంధించి ఉంటారు కదా చైర్మన్ వాళ్ళని మీరు కనుక్కోవచ్చు. నా చిన్నప్పుడు అనుకుంటే ఇక్కడ బయట ఫొటోస్ ఎగ్జిబిట్ చేశారు. ఇప్పుడైతే ఆ ఫొటోస్ అయితే లేవు. నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకుని మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఏంటంటే ఇంకా దిల్ రాజు గారు అయితే ఆయన మూవీ ఏది రిలీజ్ అవుతున్నా కానీ ఆ మూవీ టీం మొత్తం అందరినీ తీసుకొని రిలీజింగ్కి ముందే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని అయితే వెళ్తారు. ఫిదా మూవీకి వచ్చారు, సుప్రీం మూవీకి వచ్చారు, అండ్ జవాన్ మూవీకి వచ్చారు, ఇంకా చాలా మూవీస్కి అయితే వచ్చారు ఆయన. అండ్ ఏంటంటే రాశి ఖన్నా కానీ, మెహరీన్ కానీ, ఇంకా చాలామంది హీరోస్ వచ్చారు, హీరోయిన్స్ వచ్చారు. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ కూడా వస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేశారు టెంపుల్ని. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పాదయాత్ర చేసే టైంలో వచ్చారనమాట ఈ టెంపుల్కి. అండ్ ఇంకో సీక్రెట్ ఏంటంటే, సీక్రెట్ అని ఎందుకంటానంటే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అంటే నార్మల్గా వచ్చినట్టయితే తెలుసు కానీ సీక్రెట్ గురించి అయితే తెలియకపోవచ్చు. రీసెంట్గా సాయిధరం తేజ్ గారికి యాక్సిడెంట్ అయితే జరిగింది కదా. సో ఆ యాక్సిడెంట్ నుంచి ఆయన త్వరగా కోలుకుంటే కనుక ఆయనతో 1,00,000 తమలపాకులు పూజ చేయించుతామని చెప్పి ఫ్యాన్స్ మొక్కుకున్నారనమాట. సో అనుకున్నట్టుగా ఆయన త్వరగా కోలుకున్నారు. అభిమానుల కోరిక మేరకు స్వయంగా ఆయన వచ్చి 1,00,000 తమలపాకులు పూజ చేసి ఆ మొక్కుని తీర్చుకొని వెళ్ళారనమాట ఆయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే మాత్రం మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక డెఫినెట్గా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లుక్ ఎట్ మీ యూట్యూబ్ ఛానల్. ఓకే, కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫర్దర్గా మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు మాకు టచ్లో ఉండొచ్చు అనమాట. ఓకేనా, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ డ్యూడ్స్, జై హింద్. Thank you.